భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 191 రాష్ట్ర శాసనసభ లేదా శాసన మండలిలో సభ్యత్వం కోరే వ్యక్తులకు అనర్హతలను వివరిస్తుంది. నిబంధనల వివరణ. అనర్హతలు. ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్. ఒక వ్యక్తి భారత ప్రభుత్వం లేదా మొదటి షెడ్యూల్లో పేర్కొన్న ఏదైనా రాష్ట్ర ప్రభుత్వం క్రింద ఏదైనా లాభదాయకమైన పదవిని కలిగి ఉంటే, రాష్ట్ర శాసనసభ కొన్ని కార్యాలయాలను అనర్హత నుండి మినహాయించే చట్టాన్ని ఆమోదించినట్లయితే తప్ప అనర్హులు. అన్సౌండ్ మైండ్. బి. సమర్థ న్యాయస్థానం చేత అస్పష్టమైన మనస్సు ఉన్నట్లు ప్రకటించబడిన వ్యక్తులు అనర్హులు. విడుదల చేయని ఇన్సాల్వెంట్. సి. విడుదల చేయని దివాళా తీసిన వ్యక్తులు అనర్హులు. భారతీయేతర పౌరసత్వం. డి. భారతదేశ పౌరులు కాని వారు లేదా స్వచ్ఛందంగా విదేశీ రాష్ట్ర పౌరసత్వాన్ని పొందినవారు లేదా విదేశీ రాష్ట్రానికి విధేయత లేదా కట్టుబడి ఉన్నట్లు గుర్తించిన వారు అనర్హులు. ఇతర అనర్హతలు. ఈ పార్లమెంట్ ద్వారా రూపొందించబడిన ఏదైనా చట్టం ప్రకారం వ్యక్తులను కూడా అనర్హులుగా ప్రకటించవచ్చు. వివరణ. కేంద్ర లేదా రాష్ట్ర స్థాయిలో మంత్రి పదవిని కలిగి ఉండటం వలన ఒక వ్యక్తి శాసనమండలిలో సభ్యునిగా ఉండకుండా స్వయంచాలకంగా అనర్హుడవుతాడు. అదనపు అనర్హత. 2. రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ ప్రకారం వ్యక్తులు అనర్హులైతే రాష్ట్ర శాసనసభ లేదా శాసన మండలిలో సభ్యత్వానికి కూడా అనర్హులు. సారాంశంలో ఆర్టికల్ 191 అనర్హత కోసం వివిధ కారణాలను వివరిస్తుంది. లాభదాయకమైన కార్యాలయాన్ని కలిగి ఉండటం, అస్థిరమైన మనస్సు, విడుదల చేయని దివాలా, భారతీయేతర పౌరసత్వం మరియు చట్టం ద్వారా పేర్కొన్న ఇతర అనర్హతలతో సహా. అదనంగా రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ ప్రకారం వ్యక్తులు అనర్హులు. భారత సంవిధానము. భాగము 6. రాజ్యములు. అధ్యాయము 3. రాజ్యశాసన మండలి. సభ్యుల నిరర్హతలు. ఆర్టికల్ 191. సభ్యత్వమునకు నిరర్హతలు. 1. ఒక వ్యక్తి రాజ్యశాసన సభ యొక్క లేక శాసన పరిషత్తు యొక్క సభ్యుడుగా ఎంపిక చేయబడుటకు మరియు అట్టి సభ్యుడుగా నుండుటకు ఈ క్రింది పరిస్థితులలో నిరర్హుడు అగును. ఎ. భారత ప్రభుత్వము క్రిందగాని మొదటి అనుసూచిలో నిర్దిష్టపరచబడిన ఏదేని రాజ్య ప్రభుత్వము క్రిందగాని లాభాయితమైన ఏ పదవియందున్న వ్యక్తికి నిరర్హత కలుగదని రాజ్య శాసన మండలిచే శాసనము ద్వారా ప్రఖ్యానింపబడినదో ఆ పదవి కాక అన్యమైనట్టి ఏ లాభాయిత పదవి ఎందైనను అతడున్నచో. 1. బి. అతడు అస్వస్థచిత్తుడైయుండి అట్లని సమర్థ న్యాయస్థానముచే ప్రఖ్యానింపబడినచో. సి. అతడు అనున్ముక్త దివాలాదారైనచో. డి. అతడు భారతదేశ పౌరుడు కానిచో లేక విదేశీ రాజ్యము యొక్క పౌరత్వమును తనంత తానుగా ఆర్జించియున్నచో లేక ఏదేని విదేశీ రాజ్యము పట్ల నిష్ఠను లేక అనుశక్తిని కలిగియుండుటకు ఒప్పుకొనియున్నచో. ఈ పార్లమెంటుచే చేయబడిన ఏదేని శాసనము ద్వారాగాని దాని క్రిందగాని అతడు అట్లు నిరర్హుడుగా చేయబడినచో. విశదీకరణ. ఈ ఖండము ప్రయోజనము నిమిత్తము ఒక వ్యక్తి సంఘము యొక్క లేక మొదటి అనుసూచిలో నిర్దిష్టపరచబడియున్న ఏదేని రాజ్యము యొక్క మంత్రిగానున్న కారణమును బట్టియే భారత ప్రభుత్వము క్రింద లేక అట్టి ఏదేని రాజ్య ప్రభుత్వము క్రింద లాభాయితమైన పదవియందున్నట్లు భావింపబడరాదు. 2. 10వ అనుసూచి క్రింద ఒక వ్యక్తి నిరర్హుడైనచో రాజ్యము యొక్క శాసన సభ లేక శాసన పరిషత్తు సభ్యుడుగా ఉండుటకు నిరర్హుడగును. The Constitution of India. Part 6. The States. Chapter 3. The State Legislature. Disqualifications of members. Article 191. Disqualifications for membership. 1. A person shall be disqualified for being chosen as, and for being, a member of the Legislative Assembly or Legislative Council of a state. A. If he holds any office of profit under the Government of India, or the Government of any state specified in the first schedule, other than an office declared by the legislature of the state by law not to disqualify its holder. B. If he is of unsound mind and stands so declared by a competent court. C. If he is an undischarged insolvent. D. If he is not a citizen of India, or has voluntarily acquired the citizenship of a foreign state, or is under any acknowledgement of allegiance or adherence to a foreign state. E. If he is so disqualified by or under any law made by Parliament. Explanation.
For the purposes of this clause, a person shall not be deemed to hold an office of profit under the Government of India or the government of any state specified in the first schedule by reason only that he is a minister either for the Union or for such state. 2. A person shall be disqualified for being a member of the Legislative Assembly or Legislative Council of a state if he is so disqualified under the 10th schedule.